హాయ్ అండి. వెల్కమ్ టు ధన్వి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన కొరియర్‌వి కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ గురించి క్లారిఫికేషన్స్ కోసం ఆల్రెడీ నేను అందులో నంబర్ ఇస్తే నంబర్‌కి ఆల్రెడీ మెసేజ్ చేసి కొందరు క్లారిటీ అడుగుతున్నారు. వాళ్ళకి రిప్లై ఇచ్చాను. ఇంకా అడగని వాళ్ళకి కొన్ని తెలియని వాళ్ళకి కొన్ని పాయింట్స్ నేను ఆ రోజు లాంగ్ వీడియోలో చెప్దాం అనుకున్నాను గానీ, ఆ టైంకి నేను మర్చిపోయాను. సో, ఆ డౌట్స్ ఏవైతున్నాయో అవి మొత్తం ఈరోజు ఈ వీడియోలో క్లారిఫై ఇచ్చేస్తాను. అండ్ కాస్ట్ వచ్చేసి పర్ కేజీ వచ్చేసి మనకు 65 రూపీస్ తీసుకుంటారండి. పర్ కేజీ పార్సల్‌కి వచ్చేసి 65 వెయిట్ ఉంటుంది. వెయిట్ ప్రకారమే మనకు అక్కడ చార్జెస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆ పార్సల్ వచ్చేసి 500 గ్రామ్స్ ఆర్ 750 గ్రామ్స్ ఉందనుకోండి. ఆ వెయిట్‌కి తగ్గట్టే వాళ్ళు తీసుకుంటారు గానీ, ఆ 65 అనేది సెపరేట్ ఉండి మళ్ళీ ఈ చార్జెస్ అనేది ఉండదు. మీ పార్సల్ ఎంత వెయిట్ ఉంటుందో అంత మాత్రమే వాళ్ళు చార్జెస్ అనేది తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్. ఏ టైం లోపు మనం పోస్ట్ ఆఫీస్ లో పార్సల్స్ అనేది ఇవ్వాలనుకుంటే ఆఫ్టర్నూన్ 2 లోపే వాళ్ళు పార్సల్స్ అనేది తీసుకుంటారండి. మనం వెళ్ళి కొరియర్ ఇవ్వాలి అని అనుకుంటే 2 లోపే మనం వెళ్ళి అక్కడ ఇచ్చేసేయాల్సి ఉంటుంది. 2 లోపు మనం వెళ్ళి అక్కడ ఇచ్చేస్తే ఆ తర్వాత వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంటుంది. కానీ 2 లోపే ఇచ్చేసేయాల్సి ఉంటుంది ఆఫ్టర్నూన్. అండ్ సండేస్ అనేది హాలిడే ఉంటుంది. సండేది ఉండదు. అండ్ డెలివరీ ఏరియాస్ కి సంబంధించిన డౌట్ కూడా కొంతమందికి ఉంది. ఏరియాస్ ఏంటంటే మిగతా సర్వీసెస్ ఏంటంటే ప్రైవేట్ సర్వీసెస్ లో కొరియర్స్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ కి మనం పార్సల్ వేయాలనుకున్నాం అనుకోండి. ఆ విలేజ్ కి ప్రైవేట్ సర్వీసెస్ అన్నీ లేవు. అన్ని అనేది లేదు. బస్ ఇండియన్ పోస్ట్ లో ఏంటంటే మీరు ఏ విలేజ్ కి వెళ్ళినా మీకు కంపల్సరీ డెలివరీ అనేది ఇండియన్ పోస్ట్ లో ఉంది. బట్ మిగతా సర్వీసెస్ అనేది లేదు. లాస్ట్ విలేజెస్ ఉన్నాయనుకోండి. అన్ని విలేజెస్ కి అయితే ప్రైవేట్ సర్వీస్ లేదు. చాలా మందికి ఐడియా ఉండుంటది. కొన్ని ఏరియాస్ లో ఏంటంటే పార్సల్ ప్రైవేట్ దాంట్లో వేస్తే ఒక సర్టన్ ఏరియా వరకే వాళ్ళకి లిమిట్ అనేది ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేసి వచ్చి మీరు పార్సల్ పికప్ చేసుకోమని అంటారు. బట్ ఇండియన్ పోస్ట్ లో ఏంటంటే మనకు విలేజ్ వరకు మనకు పార్సల్ అనేది డెలివరీ ఆప్షన్ మనకు ఉంది. కాబట్టి ఇండియన్ పోస్ట్ ఒకటి బెస్ట్. నాకు తెలిసి అయితే బెస్ట్ అనేది అదే ఉంటుంది. కాకపోతే కొంచెం టైం ప్రైవేట్ సర్వీస్ కంటే కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఇంటి వరకు అయితే పార్సల్ అనేది రీచ్ అవుతుంది. మనం ఎలాంటి విలేజ్ ఎంత లాంగ్ విలేజ్ కి వెళ్ళినా పక్కా మనకి డెలివరీ అనేది అవుతుంది. అండ్ ఎన్ని డేస్ లో డెలివరీ అవుతుంది అని చెప్పేసి నన్ను అడిగారు. నాకైతే నేను ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి నేను మళ్ళీ హైదరాబాద్ లోనే వేస్తే నాకు 2 డేస్ 1 డే 2 డేస్ లోనే నాకు మాక్సిమం డెలివరీ అయిపోతున్నాయి. అండ్ సండేస్ ఏమన్నా వస్తే మాత్రం ఎక్కువ అవుతుందిలేండి. వర్కింగ్ డేస్ లోనే చెప్తున్నా నేను. 1 or 2 డేస్ లో అవుతుంది. అండ్ లాంగ్ వచ్చేసి విజయవాడ, భద్రాచలం ఈ ప్లేసెస్ లో నేను వేసిన దాంట్లో ఏంటంటే 3 to 4 డేస్ లో డెలివరీ అవుతుంది. ఒక్కోసారి అవుతే 5 to 7 డేస్ మనం పెట్టుకోవడం బెటర్. ఎందుకన్నా మంచిది 7 డేస్ 1 వీక్ పెట్టుకోవడం బెటర్. అండ్ హాలిడేస్ లో అయితే అది కౌంట్ చేయొద్దండి. హాలిడేస్ అనేది మనం కౌంట్ చేసుకోవద్దు. అసలు వర్కింగ్ డేస్ లో మాత్రమే కౌంట్ చేసుకోవాలి. అండ్ ఇంతే ఉన్నాయి డీటెయిల్స్ నాకు తెలుసు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను మీకు మెసేజ్ లో రిప్లై ఇస్తాను. అండ్ యూట్యూబ్ లో దీంట్లో కూడా మీరు రివ్యూస్ కమెంట్ లో పెట్టినా కానీ అలా అయినా సరే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇంతవరకు అయితే డౌట్స్ క్లారిఫై అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత మటుకు నేను చెప్తాను. తెలియకపోతే కనుక్కొని మరీ చెప్తాను కానీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది. మీకు యూస్ఫుల్ అయితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.